అధికారిక ముద్ర లేదనే కారణంతో పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దని ఈసీ స్పష్టతనిచ్చింది. ఆర్ఓ సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని చెప్పింది. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం ఏ అంశాలపై వివరణ ఇచ్చింది? వివిధ అంశాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లో లెక్కింపుకు సంబంధించి సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఈ స్పష్టతను ఇస్తూ ఎన్నికల సీఈఓకి ఈ ఆదేశాలు జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్ పై అటెస్టేషన్ అధికారిక ముద్ర లేకపోయినప్పటికీ, సీల్ లేకపోయినప్పటికీ సదరు బ్యాలెట్ ను తిరస్కరించవద్దని చెప్పి స్పష్టం చేసింది. ఫామ్ 13A పై సదరు అధికారి తన సంతకం సహా పూర్తి వివరాలు నింపి ఉంటే కనుక అధికారిక ముద్ర లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని చెప్పి కూడా స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ పై సదరు రిటర్నింగ్ అధికారి సంతకం సహా బ్యాలెట్ ను ధృవీకరించేందుకు రిజిస్టర్ తో సీరియల్ నంబర్ ను సరిపోల్చుకోవాలని చెప్పి కూడా ఈసీ వెల్లడించింది. పోస్టల్ బ్యాలెట్ కవర్ ఫామ్ సి పై కూడా ఎలక్టర్ అంటే ఓటర్ సంతకం లేదని సదరు బ్యాలెట్ ను తిరస్కరించరాదని కూడా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అలాగే ఫామ్ 13A లో ఓటర్ సంతకం లేకపోయినా, రిటర్నింగ్ అధికారి అటెస్టేషన్ సంతకం లేకపోయినా, ఆ వివరాలు లేకపోయినా, బ్యాలెట్ సీరియల్ నెంబర్ లేకపోయినా సదరు బ్యాలెట్ ను తిరస్కరించవచ్చని చెప్పి స్పష్టం చేసింది. అలాగే పోస్టల్ బ్యాలెట్ పేపర్ పై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయకపోయినా సదరు ఓటు తిరస్కరణకు గురవుతుందని చెప్పి కూడా స్పష్టం చేసింది. దీనికి సంబంధించి స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఎన్నికల సీఈఓకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు సంబంధించి ఈసీ ఇచ్చినటువంటి మార్గదర్శకాలని జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈఓ కార్యాలయం కూడా ఇప్పటికే పంపించింది. ధన్యవాదాలు ధనుంజయ్.